శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామభక్తులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి తమ ఇష్టదైవం ఉంటాడు, ప్రతి ఇంటికి కులదైవం ఉంటాడు. అయినా రాముడు అనగానే అందరూ భక్తితో తరలి వచ్చి సంబరాలు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు. ఏమిటి ఈ రాముడికి ఈ మానవుడికి ఉన్న అనుబంధం? ఈ రామకథని తెలిపినటువంటి వాల్మీకి మహర్షి దగ్గరికి నారద మహర్షి వచ్చారట. ఆ నారద మహర్షిని వాల్మీకి అడిగాడు, మహర్షి, బ్రహ్మస్వరూపాన్ని గురించి తెలియచేయండి. సత్యవాక్ పరిపాలకుడు, సద్గుణ సంపన్నుడు, మహాపరాక్రమవంతుడు, అందరినీ ఆనందింపజేయగలవాడు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? తెలియచేయండి అన్నాడు. నారద మహర్షి, నువ్వు చెప్పినటువంటి ఆ సద్గుణాలన్నీ కలిగినటువంటి బ్రహ్మస్వరూపమే రాముడు అని తెలియచెప్పాడు. లోకంలో ఏదైనా ఒక కార్యం పుట్టాలి అంటే దానికి ఒక కారణం ఉండాలి. కారణం లేనిదే కార్యం పుట్టదు. రామావతారం అనే కార్యం జరగటానికి కారణం రావణాసురుడు. రావణాసురుడు బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకో నాయనా అన్నాడు. నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని అడిగాడు. జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు, అది తప్ప మరేదైనా వరం కోరుకో, అది ఇవ్వటం నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పాడు ఆయన. అప్పుడు తనకి ఏ జీవి నుంచి మరణ హాని ఉండవచ్చు అనేటువంటి విధంగా ఆలోచించాడు. దేవతల నుంచా, రాక్షసుల నుంచా, దైత్యుల నుంచా అనుకుంటూ ఇలా ప్రతి ప్రాణిని చూసుకుంటూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళు, నిస్సహాయులు, ఏమాత్రం బలహీనులు, పరమ బలహీనులు అయినటువంటి నిస్సత్తువ కలిగిన వాళ్ళు తీసి పారవేసినటువంటి వ్యక్తులుగా మానవ జాతిని ఆయన గుర్తించి ఒక్క మానవ జాతి తప్ప, ఒక్క మానవుడి ద్వారా తప్ప మరి ఏ ఇతర ప్రాణి వల్ల తనకి ప్రాణహాని ఉండకూడదు అని చెప్పి వరం అడిగాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. పరమేశ్వరుడు సృష్టి చేయడంలో ధర్మాన్ని ఆధారం చేసుకుని ఈ సృష్టి చేశాడు. ధర్మాన్ని ఇరుసుగా చేసి ఈ సృష్టి రథాన్ని నడుపుతున్నాడు. ఈ ధర్మాన్ని ఆచరించగలిగిన వాడు, ఆచరింపజేయగలిగిన వాడు మానవుడు ఒక్కడే. అటువంటి మానవుడి ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లింది. మానవుడి యొక్క ఆత్మస్థైర్యం కోల్పోయి ఎందుకు పనికిరాని జాతిగా చరిత్రలో మిగిలిపోయితే అది అధర్మానికి దారితీస్తుంది, ధర్మం కుంటుపడుతుంది అని విష్ణుమూర్తి తాను మానవునిగా అవతారం చెందాలని రాముడిగా అవతారం చెందాడు. రావణ సంహారం చేయాలి అంటే విష్ణుమూర్తి మానవుడిగా జన్మించి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక మానవాకారంతో వెళ్ళి రావణాసురుని సంహారం చేయొచ్చు. కానీ మరి మానవుడికి ఆత్మస్థైర్యం కలిగించాలి, ఆ ధర్మం మీద నమ్మకం కలిగించాలి, దాన్ని ఆచరించటం తెలియాలి, తన విధులు తెలియాలి. మానవుడిలో పరిపూర్ణత కలిగించటానికి రాముడు మానవుడుగా జన్మించి జీవించి పాలించాడు. రాముడు తాను ఎక్కడ
దైవము అని చెప్పలేదు, నేను దేవుడిని అని ఎక్కడా చెప్పలేదు, ఎటువంటి మహిమలో చూపించలేదు. కానీ మనం రాముణ్ణి దేవుడిగా కొలుస్తున్నాం. ఎందుకు అంటే మనిషికి ఒక గొప్ప గుణం ఉంది. తనకి ఆకలి వేసినప్పుడు ఎవరైనా అన్నం పెట్టినప్పుడు కానీ, తన అవసరానికి ఎవరైనా ఆర్థిక సహాయం చేసినప్పుడు కానీ, లేదా తమ ఆత్మగౌరవానికి భంగం కలిగి తనకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ తనకి వెన్నంటి ఉండి తనకి మానసిక స్థైర్యం చేకూర్చి ధైర్యం చెప్పగలిగినటువంటి వ్యక్తికి కానీ, లేదా ప్రాణాపాయ స్థితిలో వైద్యం చేసిన వైద్యుడికి కానీ కృతజ్ఞత అని చెప్పుకునే ఒక గొప్ప లక్షణం ఉంది. ఆ కృతజ్ఞత ధనరూపంగా కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు, లేక ప్రశంసాపూర్వకంగా కావచ్చు. ఈ కృతజ్ఞత పరాకాష్ఠకు వెళితే మనం దేవుడు అంటాం. ఎందుకంటే మనకి దైవాన్ని మించిన ఇంకోటి లేదు కాబట్టి ఆయనకి ఆ కృతజ్ఞత చెప్పుకోవటం ఆ దేవునితో సమానంగా భావిస్తాం. అందుకని ఈ విధంగా మనం రాముని దేవుడిగా కొలుస్తున్నాం. ఆయన మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. రాముడు బాలుడుగా ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. మహారాజా, నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగ సంరక్షణ కోసం నీ కుమారుడు రాముని నాతో పంపించు అని అడిగాడు. తర్జనభర్జనులు అయినాయి. తర్వాత రాముణ్ణి దశరథుడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళమన్నాడు. రాముడు అక్కడే తన లక్షణం చూపించాడు మనకి. ఏమని? తన రాజకుమారుడు, నాకు రథం కావాలి, నేను నడిచి వెళ్ళలేను, లేదా నాకు పరివారం కావాలి, నేను ఒంటరిగా వెళ్ళలేను అని అల్లా. గురువు వచ్చాడు, ఆ గురువు వెంట వెళ్ళమన్నాడు తండ్రి. ఆ తండ్రిని ఆ మాట ఆచరించుకుంటూ ఆ గురువు వెంట ఖాళీ బాటను నడుచుకుంటూ వెళ్ళాడు. అలా నడుచుకుంటూ అరణ్యంలో ఒక ఆశ్రమం దగ్గర చీకటి పడింది. ఆ రాత్రి ఆ ఆశ్రమంలో విశ్రమించారు. తెల్లవారుజాము 4ంటికి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట ఉత్తిష్ట అని చెప్పి విశ్వామిత్రుడు రాముడిని మేలుకొలిపాడు. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆయన ఇచ్చిన అస్త్రవిద్య తీసుకుని ఆ తర్వాత వెళ్ళినటువంటి కార్యం విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ చేశాడు. ఒప్పుకున్నటువంటి కార్యక్రమం ఇక్కడితో ముగిసింది. ముగిసినప్పుడు లోకంలో ఎవరైనా ఏమంటారు? మీరు ఈ కార్యం కోసమే నన్ను తీసుకొచ్చారు, మీ కార్యం పూర్తి చేశారు, నేను వెళ్ళిపోతాను అంటారు. కానీ విశ్వామిత్రుడు, నాయన ఇక్కడ మిథిల నగరం ఉన్నది, దానికి జనక మహారాజు ఆయన ఒక యాగం చేస్తున్నాడు, ఆ యాగం చూడటానికి మనం వెళదాము, మీరు వస్తారా? అక్కడ ఆయన దగ్గర శివధనస్సు ఉంది, అది మీరు చూడాలి అని చెప్పి అడిగాడు. రాముడు ఒకటే మాట చెప్పాడు, మా నాన్నగారు మీతో పంపించేటప్పుడు మహర్షి ఏమి చెబితే అది చేయండి అని అడిగి చెప్పాడు. కాబట్టి మీరు రమ్మన్నారు, నేను మీ వెంట వస్తున్నాను అని చెప్పి ఆయన వెంట మిథిలా నగరం వెళ్ళటం జరిగింది. అక్కడ శివధనస్సు చూశాడు. ఆ శివధనస్సులో ఎవ్వరూ ఎత్తలేనిది. దానిని మహాబలిష్ఠులైనటువంటి 5,000 మంది యోధులు మోసుకొని తీసుకుని వచ్చి అక్కడ పెట్టారట ఆ గదిలో. అందువల్ల జనక మహారాజు స్వయంవరం ప్రకటించాడు. ఎవరైనా ఈ విల్లు కనుక ఎత్తితే తన కుమార్తె సీతాదేవినిచ్చి వివాహం చేస్తాను అని. అనేక మంది వచ్చారు, విఫలమయ్యారు, వెళ్ళిపోయారు. ఈ స్వయంవరం గురించి రాముడికి తెలియదు. విశ్వామిత్రుడు శివధనస్సు తీయమన్నాడు, దాన్ని ఎత్తాడు. దాన్ని ఆ నారి సంధించేటప్పటికి అది విరిగి పడిపోయింది. కాబట్టి జనక మహారాజు, ఇదిగో స్వయంవరం ప్రకటించి ఉన్నాను కాబట్టి నా కుమార్తెను వివాహం చేసుకో అన్నాడు. నాకు దీనితో సంబంధం లేదు, మహర్షి చెప్పాడు కాబట్టి చూశాను. మీ అమ్మాయిని నాకు వివాహం చేయాలి అంటే మీరు మా నాన్నగారు అయినటువంటి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి వారు కనుక అంగీకరిస్తే అప్పుడు మీ అమ్మాయిని నేను వివాహం ఆడతాను అని చెప్పి తన తండ్రి మీద గౌరవం చూపించాడు. ఈ విధంగా ఒక కొడుకు తండ్రి యందు ఎంతటి భక్తి భావాలతో ఉంటాడో
మనకి ఆదర్శమై నిలిచాడు. తర్వాత ఇంటికి వచ్చారు. తెల్లవారితే పట్టాభిషేకం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ భూమండలానికి చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకోవాల్సి వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చాలా బాధలో ఉన్నాడు, చెప్పలేకపోతున్నాడు. అప్పుడు పినతల్లి కైకాదేవి చెప్పింది. ఏమని? నాయన, నీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలు నేను ఇప్పుడు కోరుకున్నా. ఏమిటి అంటే, ఒకటి, నువ్వు అరణ్యానికి వెళ్ళి 14 ఏళ్ళు వనవాసం చేయాలి. రెండవది, నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని. ఆయన ఆ విషయం నీకు చెప్పటానికి చాలా సంకోచిస్తూ బాధపడుతున్నాడు అన్న. రాముడు అసత్య దోషం తన తండ్రికి అంటకూడదు అని వెంటనే, అమ్మ, నేను అరణ్యవాసానికి వెళుతున్నాను, భరతునికి పట్టాభిషేకం చేయండి అని చెప్పి ఆ తండ్రికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానానికి భంగం కలగకూడదు, ఎటువంటి అసత్య దోషం రాకూడదు, ఆ పినతల్లికి ఎటువంటి కష్టం కలగకూడదు, ఆవిడకు దుఃఖం కలగకూడదు, ఆవిడని ఆనందపరచాలి అనుకుంటూ ఆయన అడవికి వెళ్ళటం జరిగింది. ఈ రోజుల్లో మనం అనేక మంది స్త్రీలు ఉద్యమాలు చేస్తున్నారు, మాకు పురుషులతో సమాన హక్కులు కావాలి అని. కానీ రాముని కాలంలోనే స్త్రీలకు శాసించే అధికారం ఉంది. ఒక రోజున సీతాదేవి రాముణ్ణి హెచ్చరించింది. రామా, లోకంలో 3 వ్యసనాలు ఉండకూడదు అంటారు. ఒకటి అసత్యం ఆడటం, రెండవది పరస్త్రీ వ్యామోహం, మూడవది ఇతరులను అనవసరంగా హింసించటం. నువ్వు అసత్యం ఆడవు, ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు పరస్త్రీ వంక చూడవు, నీకు పరస్త్రీ వ్యామోహం లేదు, నాకు ఆ విషయం కూడా తెలుసు. కానీ ఈ మధ్య నువ్వు అనవసరంగా రాక్షసులను సంహరిస్తున్నావు, ఇది నీకు వ్యసనంగా మారింది, చాలా తప్పు అని ఆవిడ గొంతు పెంచి హెచ్చరిక చేసింది. చేస్తే పురుష అహంకారంతో ఆయన జవాబు చెప్పల, భర్తననే అధికారాన్ని చూపించల, మహారాజుననే దర్పం లేదు. చాలా వినయంగా ఒక భార్యకి భర్త ఎలా చెప్పాలో అనుకున్నట్టుగా మనకు ఆదర్శంగా నిలిచేటట్టు మెల్లిగా చెప్పాడు, వినయంగా చెప్పాడు. సీత, రాక్షసులను సంహరించటం నాకు వినోదం కాదు, నేను ఈ దేశానికి రాజుని. ఇక్కడ మునులు వచ్చి నాకు విన్నపం చేశారు. ఏమని విన్నవించుకున్నారంటే, వాళ్ళు తపస్సు చేసుకోవటానికి వీలు లేకుండా ఉన్నది, యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నది, ఈ రాక్షసులు వచ్చి వారికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు, వారి బారి నుండి రక్షించమని కోరారు. అందుచేత నేను ఆ మునులకి అభ్యర్థన మేరకే ఈ రాక్షసుని సంహరిస్తున్నాను తప్ప ఇది నాకు వినోదం కాదు, వ్యసనమూ కాదు అని చెప్పి చాలా వినయంగా చెప్పాడు. ఒక భార్యకి ఆగ్రహం కలిగినప్పుడు భర్త ఆగ్రహం తెచ్చుకోకూడదు అని మనకి ఆదర్శంగా నిలబడి చెప్పడం కోసం జరిగిన ఒక సంఘటన మనం తీసుకోవచ్చు. ముందుకు వెళ్ళాడు, మహాపరాక్రమవంతుడైన, ఏమిటా పరాక్రమం అని చెప్పాడు. అలాంటి టైంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, శూర్పణఖ వచ్చి నన్ను వివాహం చేసుకోనది, నాకు భార్య ఉన్నది పక్కనే చూసావు కదా, నా తమ్ముడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆ తమ్ముడు ముక్కోపి, ఆయన ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోసాడు. ఆవిడ చాలా ఆగ్రహం చెందింది. మీ సంగతి చూస్తాను, నాకు సోదరులు ఉన్నారు ఖరదూషణాదులు, వారందరితో మళ్ళీ నేను పంపించి వస్తాను అని చెప్పి వీళ్ళకి హెచ్చరిక చేసి వెళ్ళింది. రాముడు ప్రమాదాన్ని గుర్తించాడు. ఏ సమయంలోనైనా యుద్ధం జరగచ్చు. వాడు ఉండేది చిన్న పర్ణశాల, ఏ ఒక్క బాణం ఏది వచ్చినా కూడా లోపల ఉన్నటువంటి అబల ఆ సీతకి తగలవచ్చు, ఏదైనా అపాయం కలగవచ్చు అని ముందుగా సీతని తీసుకెళ్ళి ఒక గుహలో పెట్టి దానికి ఆవిడికి రక్షణగా లక్ష్మణుని నుంచోబెట్టి తాను ఒక్కడు వచ్చి 14,000 మంది రాక్షసులని సంహరించాడు. నారదుడు చెప్పినటువంటి ఆ పరాక్రమం ఏమిటో
మనకి ఇక్కడ తెలుస్తుంది. అంత గొప్ప పరాక్రమవంతుడు ముందుకు సాగాడు. ఆ సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళేటప్పటికి ఆ జటాయువు ఆ రావణాసురుణ్ణి నిలువరించడానికి ప్రయత్నించి విఫలుడై మరణావస్థలో ఉన్నాడు. జటాయువుని చూశాడు. ఆయన చెప్పాడు, ఈ విధంగా రావణాసురుడు వచ్చాడు, సీతను తీసుకుని వెళ్ళాడు అని. జటాయువు అంటే ఒక పక్షి, గ్రద్ద. కానీ తన తండ్రికి మిత్రుడు, వృద్ధుడు వెళ్ళిపోయాడు. అందుకని నేను చాలా ఇబ్బందులో ఉన్నాను, నా భార్య దారి తప్పిపోయింది, ఎత్తుకుపోయారు, నేను వెళ్ళి ఇప్పుడు ఆవిడ వెతకవాలి, ఈ టైంలో నాకు ఇవన్నీ సంబంధించిన విషయం కాదు అనుకోలేదు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి అని చెప్పి జటాయువుకి అంత్యక్రియలు శాస్త్రీయంగా నిర్వహించి అప్పుడు ముందుకు సాగాడు. మనకి అడుగడుగున ఒక స్నేహంలో కానీ, పెద్దల యందు కానీ, తన తోటివారి యందు కానీ ఏ విధమైన ధర్మంతో ఉండాలో మనకి బోధ చేసుకుంటూ వెళుతున్నటువంటి ఆదర్శ పురుషుడు. సుగ్రీవుడికి రాముడికి మైత్రి ఎలా చేసుకుంటున్నాము అనేది ఒక విషయం మనకి తెలియజేశాడు రాముడు. మనం వివాహాలు చేసుకునేటప్పుడు బంధుమిత్రులందరూ వస్తారు, పెద్దలందరూ వస్తారు, వేద మంత్రాల నడుమ వివాహం జరుగుతుంది. అయినా కూడా దేవతల సాక్షిగా ఉండాలని అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటాం. అలాగే ఒకరితో మైత్రి చేసుకోవాలన్నా కూడా అగ్ని సాక్షిగా ఉండాలని అక్కడ అగ్నిని ఏర్పరచుకుని సుగ్రీవుడితో మైత్రి చేశాడు. సుగ్రీవుడు వాలి అన్నదమ్ములు. ఆ వాలి సుగ్రీవుడి యొక్క భార్యని అపహరించి ఆయన రాజ్యభ్రష్టుని చేశాడు. వారిని నేను సంహరిస్తాను అని చెప్పి రాముడు సుగ్రీవుడికి వాగ్దానం చేశాడు. కానీ సుగ్రీవుడికి వాలి బలం తెలుసు. అందుచేత రామ, మా అన్నగారు మహాబలవంతుడు, మరి నీ శక్తి ఏమిటో కూడా నాకు తెలియాలి కదా, చూపించు అన్నాడు. ఒక్క బాణంతో 7 సాల వృక్షాలని ఛేదించాడు. అప్పుడు సుగ్రీవుడికి నమ్మకం కలిగింది. ముందుకు వెళ్ళాడు, వారిని సంహరించాడు, వెనక నుంచి బాణం వదిలాడు. యుద్ధంలో ముందర నుంచి బాణం వేయాలి, కానీ వారి ఎదురుకుండా ఎవరూ కూడా ఆయన నిలబడి సంహరించలేరు. వెనక నుంచి బాణం వేశాడు, వారి నేల కూలాడు. కూలి, రామ, ధర్మపరుడు అని విన్నాను, ఎక్కడ అధర్మానికి తావీయమని విన్నాను. అటువంటి వ్యక్తివి అధర్మానికి పాల్పడ్డావు, వెనుక నుంచి బాణం వేశావు, ఇది సరైన పద్ధతి కాదు కదా నీకు అని అడిగాడు. నేను దేశానికి రాజుని, నీవు మృగానివి. రాజులకి వేట ధర్మం. వేట ముందు నుంచి చేయటం కానీ, వెనక నుంచి చేయటం కానీ, ఎటువైపు నుంచి చేయటం కానీ అందులో అధర్మం అంటూ ఉండదు. నీవు మృగానివి కాబట్టి నేను వెనక నుండి సంహరించాను అని ఆ ధర్మాన్ని వివరించి చెబితే వారి చాలా సంతోషించాడు. అటువంటిది ఈ రాముని యొక్క స్నేహం, ఆ ధర్మం, మైత్రి ఎలా ఉంటుంది ఒక మిత్రుడితో అనేది మనకి రాముడు తెలియజేస్తాడు. ముందుకు వెళితే రావణాసురుని సంహారం వచ్చింది. రావణాసురుడు మహాతపస్శాలి, నిత్యాగ్నిహోత్రుడు, వేదాధ్యయనపరుడు. ఒక్క అధర్మమైన పని చేశాడు, పరస్త్రీని ఎత్తుకుని వచ్చాడు. ఈ అధర్మమైన పని చేయకపోతే ఆ తపస్శాలిని మనం ఏమీ చేయకూడదు అనేటువంటి ధ్యాసలో 3-4 సార్లు వచ్చినా కూడా ఆ రావణుని సంహరించలేక వదిలిపెడుతున్నాడు. పైనుంచి అగస్త్య మహర్షి చూశాడు, ఇలా అయితే రావణ సంహారం జరిగేటట్టు లేదు అని చెప్పి ఆయన కిందకు వచ్చి ఆయనకి ఆదిత్య హృదయం బోధించి, రావణ సంహారం చెయ్యి, కళాతీతం అవుతోంది అని ఆయనకు హెచ్చరించి ముందుకు వెళ్ళాడు. అప్పుడు రావణాసురుడి మీద బ్రహ్మాస్త్రం వేసి ఆ రావణ సంహారం చేసి తాను అవతరించినటువంటి ఆ కార్యాన్ని ముగించాడు. శత్రువు సంహరించబడ్డాడు, మనకేమిటి సంబంధం అనుకోలేదు. వెంటనే విభీషణుని పిలిచి అన్నగారికి సశాస్త్రీయంగా అంత్యక్రియలకు ఏర్పాటు చేయమని ఆదేశం ఇచ్చాడు. ధర్మానికి విలువ
ప్రతి క్షణంలోనూ ఆయన వేసిన ప్రతి నడకల్లోనూ మనకి చూపించుకుంటూ వెళ్ళాడు. ఇది రాముడు మనకి ఆదర్శ పురుషుడు అని చెప్పుకోవటానికి కొన్ని విషయాలు. మహారాజుగా ఆయన పాలన స్వీకరించిన తర్వాత ఒక సాధారణమైనటువంటి వ్యక్తి వచ్చాడు. రామ, నీ రాజ్యంలో అధర్మం అంటూ ఉండదు, కానీ నా 5000 సంవత్సరాల పుత్రుడు చాలా బాలుడు, పసిబాలుడు, వాడికి కేవలం 5000 సంవత్సరాలే వయసు, వాడు చనిపోవడం ఏమిటి ఈ చిన్న వయసులో, ఏదో అధర్మం జరిగింది అన్నాడు. వెంటనే రాముడు మంత్రులని, ఋషులని అందరినీ సమావేశపరిచి ఏం జరిగింది అని పుష్పక విమానంలో వెళ్ళి ఒక యజ్ఞం చేయకూడదు, తపస్సు చేయకూడని వ్యక్తి ఒక తప్పుడు సంకేతంతో ఇంద్ర పదవి కోసం తపస్సు చేయటం గమనించి ఆ తపస్సు నుంచి విరమింపజేసిన తర్వాత ఆ ధర్మగ్లాన్ని తొలగించాడు. ధర్మం నిలబెట్టడం కోసం మానవుడుగా జన్మించి జీవించి పాలించటంలో మనకి ప్రతి క్షణంలో ప్రతి అడుగులో కూడా మనం ఎంత ధర్మపరులుగా ఉండాలి అని మనకి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఆ రాముడిని ఆదర్శ పురుషుడిగా కొలుస్తున్నాం. అందుకే రాముడికి మనకి ఇంత అనుబంధం ఉందని తెలియచేసుకుంటున్నాను. కాలనీలో మనం ఇవాళ అయోధ్యలో జరిగేటువంటి విగ్రహ ప్రతిష్టని, ప్రాణ ప్రతిష్టగా మనందరి హృదయాల్లో కూడా ఆ రాముని ప్రతిష్ఠించుకోవడానికి ఈ రోజున ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. 8 ఏళ్ల క్రితం శ్రీరామనవమి ఉత్సవాలకు మనం ప్రారంభించాం. ఎందుకంటే కాలంగానే మరుగు పడిపోతూ ఉంటాయి. దీనికి ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చేయాలి అని సంకల్పించిన వ్యక్తి మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. అరుంధతి శ్రీనాథ్ గారు. మీరందరూ పక్క పార్క్లో కూర్చున్నాం. కాకరెడ్డి గారు వస్తుంది, ఆవిడ కోసం వెళ్ళిపోయిన తర్వాత సోమనాథ్ గారు మనం వచ్చే సంవత్సరం నుంచి శ్రీరాముని చేయాలండి మన కలిపట్లు. వచ్చే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఏం చేద్దాం అని చెప్పి ఒక వారం రోజులు మాకు టైం ఉంది, అయినా కూడా చేశాం. కూర్చుని నేను చేసినంత ఆవిడ అంత గొప్పగా అద్భుతంగా నిర్వహించి మన కాలనీలో మనం ఏం సంకల్పించినా చెప్తున్నాం. ఎవరు అడిగారు మమ్మల్ని, ఇక్కడ ఎవరు కార్యక్రమం నిర్వహించేది ఏమిటంటే మాకు ఒక్కడే లీడర్ అండి అని. అప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్న కాలనీ కాబట్టి నేనేమో నా పేరు చెప్పుకుంటానేమో అనుకున్నాను. మా కాలనీలో ఉన్నటువంటి మన కాలనీలో ఉన్నటువంటి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఎవరికి ఏ పని ఇస్తే వారు నాయకుడు. ఇది ఇలా చేశాను అని రెండో వాడు చెప్పక్కర్లేదు, నువ్వు ఇలా చేయాలి బయట ఏమి ఇన్స్ట్రక్షన్స్ రావు. వాళ్ళు ఈ పని అప్పగిస్తే ఆయన ఎట్లా చేయాలో వాళ్ళే చేసుకుంటూ పోతారు. ప్రతి ఒక్క కార్యకర్త వారే నాయకుడు. అట్లా ఉన్నాం కాబట్టి మనందరం మన సంఘీభావం తెలుపుకుంటూ ఈ రోజున శ్రీరాముడు వచ్చే ముందర అంతటి కార్యక్రమాన్ని కూడా మన భక్తులు నిర్వహించుకున్నాం. శ్రీరాముడు అనుగ్రహం మనందరికీ సదా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం ఇస్తున్నాం. అందులో ఒక్క నిమిషం మన ముగ్గురిని పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ముగ్గురు కూడా చేసిన తర్వాత అప్పుడు మనం పెద్దవాడు పిలుద్దాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేయడానికి ఈ ఉత్సవ సమితి నాయకుడు మన కన్వీనర్ పెట్టుకున్న యాక్చువల్గా ప్రెసిడెంట్ అన్నారు. అందరూ ప్రెసిడెంట్ అంటే బాగుందని కన్వీనర్ పెట్టాం. శ్రీనాథ్ గారి పేరు మీకు వచ్చి మనందరం తెలియజేస్తున్నాం. తర్వాత శ్రీరామ కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మన సమితి చేస్తున్నారు. సిద్ధివినాయక ఉత్సవ సమితి చేస్తున్నా కూడా ఈసారి వారికి సహాయం అనేది మన కాలనీలో చేస్తున్నా కూడా ఈసారి ప్రత్యేకంగా మేము కూడా సహకరించి మేము చేస్తున్నాం అంటూ వచ్చారు. కాబట్టి మన కాలనీ అధ్యక్షులు విఎన్ ప్రసాద్ గారిని కూడా అనుకోకుండా జరిగిన కార్యక్రమం ఉత్సవ సమితి పేరు కానీ జరిపేదంతా మహిళలే. ఇక్కడ ఆయన మహిళలు వేరుగా మహిళా సంఘం పెట్టుకున్నారు. ఆ మహిళా సంఘం అధ్యక్షురాలు సుశీల గారు కూడా లేదంటే ఆ బ్యానర్ ఉన్నంతసేపు ఆ గౌరవం తక్కువ వస్తుంది. ఎందుకు మేము ఇక్కడ వేదిక మీద మిమ్మల్ని
మీ చప్పట్ల ద్వారా అభినందన చెప్పారంట. అది స్ఫూర్తినిస్తుంది. అది వాళ్ళకి స్ఫూర్తినిస్తుంది. మనం ఇంకా బలంగా చేయాలని వాళ్ళు వచ్చారు. అందుకని రమ్మన్నారు. ఇంకా పెద్దలు ఎవరైనా వచ్చి మనకి ఆశీర్వాదం అందించవలసిందిగా కోరుతున్నాను. రాఘవేంద్రరావు గారు నాకు అప్పుడేది గొప్ప సారస్వతవేత్త, విశ్వేశ్వరుడి దగ్గర సెటిల్ అయిపోయారు. మళ్ళీ వస్తారో లేదో అనుకుంటున్నటువంటి సమయంలో ఆయన ఇక్కడికి రావడం, అది ఈ శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మన అందరి మధ్య ఉండడము ఇది దైవ నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇకపోతే ఈనాడు రాములల్లా అంటే చిన్నపడవాడు బలరాముడు కాదు బాలరాముడు. అలాగే ఉడిపిలో బాలకృష్ణ, రాముడు కృష్ణుడు ఈ రెండు అవతారాలు మనకు చాలా సన్నిహితమైనటువంటి అవతారాలు. రాముడేమో మాయామానుషుడు గ్రహం, ఆయన మనిషి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఆలస్యమా. కృష్ణుడు లీలామానుషుడు గ్రహం, ఆయన మాయం చేస్తూ ఉంటాడు, మళ్ళీ మనిషిగా ఉంటాడు. కాబట్టి దశావతారాల్లో మనకు చాలా సన్నిహితమైనటువంటివి ఈ రెండు అవతారాలు. కాబట్టి రాముడిని కృష్ణుని కాగా ఎన్నో వేల సంవత్సరాలు త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడు ఈ కలియుగంలో ఈ 21వ శతాబ్దంలో మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది, దాని గురించి మనం కొంచెం విశ్లేషిస్తే సనాతన ధర్మం అన్నటువంటిది ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. సనాతన ధర్మం అంటే సదాభవతు సనాతనం అని అధర్వణ వేదంలో చెప్తారు. సదాభవతు సనాతనం. సనాతనం అంటే ఎప్పుడూ ఉంటుంది, అది ఒక ప్రవాహం, దానికి అంతము ఆది అన్నటువంటి ఉండదు అన్నమాట. ఈ సనాతన ధర్మం అంటే ధర్మంలో సత్య ధర్మాలను తన యొక్క రెండు కళ్ళుగా చేసి సామ్రాజ్యాన్ని ప్రజల్ని తన బిడ్డలుగా పరిపాలించినటువంటి ఏకైక వ్యక్తి శ్రీరామచంద్రుడు. కాబట్టి సత్యధర్మాలు అన్నటువంటి ఎన్నటికీ నశించవు, అవి తిరిగి ఏదో ఒక రూపంలో తిరిగి వచ్చేస్తాయి అనేటువంటి విషయం తెలియపడానికే ఈనాడు మళ్ళీ అక్కడ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రామ మందిర నిర్మాణం జరగడము, ఈ దేశంలోనే కాదు విదేశాలలో కూడా రామభక్తులు చాలా మంది ఉన్నారు. ఇండోనేషియా, కాంబోడియా, అమెరికా దేశంలో నుంచి కూడా రామభక్తులు చాలా మంది రావడము ఇది చాలా గొప్ప విశేషం. ఇప్పుడు రాముడు పుట్టారు కాబట్టి ఆయన రాముడు చేసినటువంటి ఘనకార్యాలు పుట్టెలున్నాయి, చెప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇదివరకే శోభరాత్రి గారు సంక్షిప్తంగా రామాయణాన్నంతా సరళసుందరంగా మన ముందు మన కళ్ళకు కట్టించారు కాబట్టి ఇక దాని గురించి నేను ఎక్కువగా ప్రస్తావించాను. అయితే రాముడి గురించి ఒక చిన్న పద్యం చెప్పి నేను సెలవు తీసుకున్నాను. రాముడు రావణ ప్రముఖ రాక్షస పర్వత పక్ష భేద సుత్రాము. సుత్రాము అంటే ఇంద్రుడు. ఇంద్రుడు పర్వతాల పక్షాలు రెండు కూడా కట్ చేసి పడేశాడు. ఆ రకంగా రాముడు రావణ ప్రముఖ రాక్షసుల యొక్క రెక్కలను పడగొట్టాడు, కాళ్ళను వెళ్ళగొట్టాడు. రాముడు రావణ ప్రముఖ రాక్షస పర్వత పక్ష భేద సుత్రాముడు జానకీ హృదయ తామస ప్రస్ఫుటనోత్తమ. జానకీ హృదయమైనటువంటి తామస్ చీకటిని పోగొట్టేటువంటి సూర్యుడు పద్మిని రాముడు. దేవ మౌనిగణ కాంక్షిత రాముడు. దేవతలు మునులు అందరూ కూడా రాముడు అంటే ఎంతో ప్రేమగా చూచారన్నమాట. దేవ మౌనిగణ కాంక్షిత రాముడు. రక్షిత అమరస్తో అమరులు అంటే దేవతలను అందరినీ కూడా రక్షించేటువంటి స్తోమత కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఏం చేయాలంటే రాజ ఈ పురిడు తోడపు కలములు సాధు రక్షక. ఈ రాజు ఎవరు? ఈనాడు శోభరాత్రి గారు ఆ రాజాస్థానంలో వచ్చి మనందరికీ ఈ అవకాశాన్ని కల్పించినాడు. కాబట్టి
ఈ ఆశీస్సులన్నీ ఆయనకే చెందుతాయని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. అది ఏంటంటే అక్కడ మోడీ గారు వస్తున్నారు, ఇక్కడ మీరు వస్తున్నారు. ఇప్పుడే 2024 అంతా మనకి మంచిగా
निश्चल आंखों एक पल को कैद कर लेना दिखाई दे रहा है। फिर हम बात करें अलौकिक अयोध्या इसकी महिमा अपरंपार। आज शांति का संदेश दे रहे, एकजुटता का संदेश दे रहे, समरसता का संदेश दे रहे, जब विभिन्न भाषाओं को बोलने वाले जब एक ही सूत्र में पिरोए थे यहाँ पर राम की जो भक्ति है उसकी वो तैयारियां जब उनके दर्शन मिलेंगे यहाँ पे सभी को। और किस तरह से 3 तस्वीरें हम लगातार आपको दिखा रहे हैं अयोध्या धाम से। आज देश भर के मठ मंदिरों में भजन कीर्तन हो रहा है। मूर्ति की प्राण प्रतिष्ठा से जुड़े सभी अनुष्ठान यहाँ पर प्रारंभ हो गए थे 16 जनवरी को। మనిషి గుర్తు రావాలి వేస్ట్ చేసి చెప్పాను ఇందాక మన మానవుడు మర్చిపోగలరు। भगवान हे श्री राम आप तो दुखों को करते దేని గురించి అందరూ వచ్చాము దయచేసి అందరం మాట్లాడకుండా చక్కగా 40 మినిట్స్ జస్ట్ దాన్ని కాన్సన్ట్రేట్ చూద్దాం। ఎందుకంటే ఈ ఈవెంట్ మన లైఫ్ లో వస్తున్న కల్లో కూడా అనుకోలేదు। భగవంతుడి దయ వల్ల మనందరికీ ఛాన్స్ దొరికింది కాబట్టి లేటెస్ట్ డేట్ ఆపర్చునిటీ మనం చక్కగా అందరం మాట్లాడకుండా చూద్దాం నిశ్శబ్దంగా। 12:40 తర్వాత మనం ఎవరైనా ఎట్లా మాట్లాడవచ్చు మనకు ఇష్టం అనమాట। ప్లీజ్ థ్యాంక్ యూ। अभी बैठने की कृपा करें। जब वो पैदल चलकर आएंगे तो आपको लग जाएगा। वो पैदल आने के लिए अभी बैठ जाइए। मैं ऊपरी भाग से संतों के लिए बैठ जाइए, बैठ जाइए।
जी, उत्तर प्रदेश की राज्यपाल महोदया आनंदीबेन पटेल, राम जन्मभूमि तीर्थ क्षेत्र के अध्यक्ष नृत्य गोपाल दास जी महाराज उपस्थित है। केशव पाराशरण जी, वासुदेवन सरस्वती जी महाराज, परमानंद जी महाराज, अन्य सभी ट्रस्टीगण वहीं पर उपस्थित है। 12:07 हो गया है। गर्भगृह में प्रवेश हो चुका है। गर्भगृह में गोविंद देव जी एक एक कदम बढ़ाते हुए अनेक मंडपों को पार करते हुए 5 मंडपों को पार करते हुए जो क्षण के साक्षी होने जा रहे हैं, जो विश्व में एक इतिहास रचेगा। श्री अयोध्या धाम, जो कि वैकुंठ का हृदय कहा जाता है, आज अत्यंत प्रफुल्लित है। आज उल्लास चारों ओर, आज आनंद चारों ओर क्यों हो संचार होने जा रहा है। भगवान श्री राम की उस मूर्ति में, जो इस वक्त थोड़ी ही देर बाद आप देखेंगे कि कमल सत्य पर वो विराजमान खड़े भक्तों को दर्शन देंगे नव्य और भव्य रूप में। साथ ही साथ पुराने रामलला विराजमान भी अपने स्वरूप में स्वर्ण सिंहासन पर भक्तों को दर्शन देंगे। वो दिव्य दर्शन जिसके लिए सभी की आंखें तरस रही। दिव्य क्षण, युगांतकारी क्षण, प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं गर्भगृह में। प्राण प्रतिष्ठा होनी है भगवान श्री राम के बाल मूर्ति के बाल विग्रह की। इन क्षणों को अगर देखें तो प्रधानमंत्री नरेंद्र मोदी समूची सनातन संस्कृति के बिंब के रूप में, कर्तव्य परायण स्वरूप में, धर्म परायण स्वरूप में, पर्याय के रूप में, भारत भारतीयता के अग्रदूत के रूप में और साथ ही साथ सनातन संस्कृति के ध्वजवाहक के रूप में प्रस्तुत है गर्भगृह में। सनातन संस्कृति के संवाहक के रूप में, भारत की एकात्मता के, भारत के वैभव के इस अकूट प्रदर्शन के आज दिन को पूरी दुनिया साक्षी हो रही है। और अगर देखें तो निश्चित तौर से जिस तरीके से प्रधानमंत्री जी पहुंचे हैं, कहा जा सकता है कि वह शंकर का तेज लिए आता है, सत्य सनातन शाश्वत का वह वेग लिए आता है, माथे पर अपने त्रिपुर सजाकर जगत गुरु भारत का संदेश लिए आता है। और वह संदेश है वसुधैव कुटुंबकम का, वह संदेश है सर्वे भवन्तु सुखिनः का, वह संदेश है कुर्वन्तु विश्वमाध्यम का, वह संदेश है वयम् राष्ट्रे जागर्याम पुरोहितः का, यानी कि हम राष्ट्र में जागते रहे। और राम की जन्मभूमि अयोध्या में दिव्य भव्य नव्य मंदिर में प्राण प्रतिष्ठा के लिए प्रधानमंत्री संकल्प ले रहे हैं। ये संकल्प है उन हुतात्माओं के लिए, ये संकल्प है उन बलिदानियों के लिए, ये संकल्प है उन राम भक्तों के लिए, ये संकल्प है भारत भारतीयों के लिए, ये संकल्प है सनातन संस्कृति के लिए, ये भारत के जगत गुरु स्वरूप का भी संकल्प है। और आज हम साक्षी बन रहे हैं, प्रधानमंत्री साक्षी हो रहे हैं, साक्षी भाव से उपस्थित हैं श्री रामलला के बाल मूर्ति विग्रह के सामने। अजय शास्त्री जी इस वक्त प्राण प्रतिष्ठा के लिए संकल्प कराते हुए बिना कोई अन्न ग्रहण किए लगातार जब से उन्होंने प्राण प्रतिष्ठा का संकल्प लिया है, तब से वो छह के छह परिवार तपस्या कर रहे हैं। आप सभी जानते हैं कि इस वक्त प्रधानमंत्री मोदी भी पिछले 11 दिनों से तपस्यारत हैं और उन्होंने दक्षिण भारत के अलग अलग मंदिरों में जाकर के अपने इष्ट भगवान श्री राम, अपने इष्ट भगवान श्री शिव का दर्शन किया है। और शिव की बात है तो आप देख लीजिए कि जो पीछे आचार्य इस वक्त आपको दर्शन दे रहे हैं वो काशी से पधारे हैं। वही काशी जो भगवान राम के सखा हैं, वही काशी जहां पर भगवान शिव भगवान राम के स्वामी के रूप में विराजते हैं, वो जगत गुरु है। इसलिए काशी भी मगन है, क्योंकि काशी से ही ज्योतिषी गणेश्वर द्राविड़ ने इस पवित्र मुहूर्त को निकाला है, जिन्होंने जो भूमि पूजन का समारोह में अनंत अनंत कोटि आत्माओं की भावनाओं को अपने हाथों में लिए करबद्ध प्रार्थना भगवान श्री राम से, भगवान श्री शिव की धरती से बधाए आचार्यों की उपस्थिति में बहुत ही दिव्य क्षण। वर्तमान में कहा जाए तो भगवान शिव सबसे अत्यधिक प्रसन्न, क्योंकि स्वामी, सखा और मित्र ये तीनों ही संबंध भगवान शिव का भगवान श्री राम से आधे अद्भुत क्षण आपके समक्ष। करवट बदली अंगड़ाई ली सोया हिंदुस्तान उठा है। ये संकल्प के सिद्धि होने का दिन है। ये हमारे पुरखों से
किए गए वादों का पूर्ण होने का दिन है। ये विधाता से दिए गए वचन को पूर्ण करने का दिन है। ये उस शपथ, यदि राम नहीं है श्वासों में तो प्राणों का घट रीता है। नरनाहर श्री पुरुषोत्तम का हम मंदिर भव्य बनाएंगे, सौगंध राम की खाते हैं हम, मंदिर भव्य बनाएंगे। और आज सौगंध के पूरा होने का दिन है। आज विधाता से दी गई शपथ का पूरा होने का दिन है। आज सदियों की आकांक्षा का पूरा होने का दिन है। आज हर्ष का दिन है, आज उत्कर्ष का दिन है, आज अर्चन का दिन है, वंदन का दिन है, अभिनंदन का दिन है, अर्पण का दिन है। पैदा हुए जो आज भी सृष्टि की, प्रकृति की, इस ब्रह्मांड की सेवा में लगे हुए हैं। मां लक्ष्मी का प्रादुर्भाव हुआ अपने रत्नों में। सबसे पहले वृक्ष निकला जिसको भगवान शिव ने आज भी धारण किए हुए अपने नीलकंठ स्वरूप के रूप में सभी भक्तों को दर्शन देते हैं। वहीं से अमृत भी निकला। आज वही अमृत निकलेगा भगवान श्री राम की प्रतिष्ठा के बाद। आज कूर्मावतार के इस पवित्र तिथि पर जिस वक्त आज संकल्प ले रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी, संपूर्ण राष्ट्र की तरफ से, संपूर्ण विश्व की तरफ से भगवान श्री राम, हनुमान जो कि महाराजा विराट हैं, आज सबसे ज्यादा प्रसन्न है भगवान शिव, जिनकी नगरी से पधारे ये आचार्य मंत्रोच्चार के बीच में संकल्प करा रहे हैं। स्पष्ट तौर पर आप देखेंगे ये जो आह्वान किया जा रहा है, जब रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, और आज भगवान राघव के रूप में पधारने वाले हैं। वो न रघुपति हैं, वो न राजा राम हैं, न सीतापति हैं। आज सिर्फ और सिर्फ कौशल्या के राघव हैं। और बहुत प्रतीक्षित क्षण जब प्राण प्रतिष्ठा के बाद भगवान श्री राम खड़े होकर के कृष्ण स्वरूप में, कृष्ण वर्ण के रूप में आज भगवान श्री राम अपने 5 वर्ष के उस अद्भुत छवि का दर्शन देंगे। और साथ ही साथ पुराने जो विग्रह है उसके समक्ष जो संपूर्ण जो मानवता है उस वक्त नतमस्तक होगी। आप देख रहे हैं गर्भगृह, पवित्र गर्भगृह जिसका निर्माण संपन्न हो चुका है, शिखर का निर्माण संपन्न हो चुका है। और ये अद्भुत क्षण जब प्रधानमंत्री इस वक्त श्री राम लला के सामने पहुंचने वाले हैं। और बहुत ही पवित्र दिन आज का, और द्वादशी का दिन। कल तो पूरी अयोध्या ने एकादशी की, लेकिन 11 दिनों से गतिविधियों का जारी नक्षत्र है जो कि भगवान चंद्रमा के साथ जुड़ा हुआ है। आज सोमवार का बहुत ही अद्भुत दिन जिसमें ये परम योग बना है। इंद्र योग, आनंद योग, सर्वार्थ सिद्धि योग, अमृत सिद्धि योग, पूर्व कालांतर के अनुसार जो बाण पंचक सिद्धि योग नहीं होने से ये संजीवनी योग बन रहा है। आप स्पष्ट तौर पर समझिए कि जो पंचबाण है, पंचबाण न होने से ये संजीवनी योग और गणेश मंगल के होने से, नवमेश गुरु की परंपरा सृष्टि होने से ये राज योग बन रहा है। इस अद्भुत क्षण में, इस अद्भुत योग में ये जो प्राण प्रतिष्ठा होनी है 12:30 बजे, जिसके लिए 84 सेकंड का समय निर्धारित किया गया है। आप समझिए कि मकर में इस वक्त भगवान सूर्य हैं और उनके होते हुए पौषे राज्य विविध या बृहस्पति वचन यहाँ चरितार्थ होता है। तो ऐसे में मंगल प्रसंग में सभी को सम्मिलित होने का जो प्रण है भगवान श्री राम को यहाँ बताने का जो मुहूर्त है वो अद्भुत है। और इससे राम राज्य की प्रतिस्थापना करने में भारत को अवश्य मदद मिलेगी। और किसी संकल्प के साथ आज इस प्राण प्रतिष्ठा समारोह की शुरुआत हुई है। और अब से थोड़ी देर में उस दिव्य क्षण आने वाला है जब भगवान श्री राम में प्राण प्रतिष्ठा होगी। निश्चित तौर से वह क्षण समीप है, इसका इंतजार सदियों से लोगों का था। वो क्षण समीप है जिसका समूचा चराचर, यक्ष, गंधर्व, सुर, नर, हर कोई आकर उसका साक्षी बन रहा है। समूचे भारत के सभी पंथ, संप्रदाय, मतांतर, सभी धर्मों के धर्माचार्य, महामंडलेश्वर, हर कोई यहाँ मौजूद है।
निश्चित तौर से कर देंगे, क्योंकि इन क्षणों के लिए कहा गया है कि जो कुछ बात करती है वो वो विश्वास बात करती है, उसका जो बहुत बात करती है,
श्रीरामचंद्र धर्म कर्म युगल मंडला सतत रामदास पोषका श्रीरामचंद्र विकट भक्त गिरिवेशका
తోడుగా భగవంతుడు చక్కదారి సంతని ఉండగలది మనకు రాముతో కరుణించు వరకు చక్కువేమి మనకు రాముతో కరుణించు వరకు వారి దేవుల అపూర్వ కట్టడం తొలగించబడింది. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మనం మందిరం కట్టుకోవడానికి ముఖ్య ద్వారా పర్మిషన్ వచ్చింది. ఆ కరసేవకులలో ప్రముఖులలో ఒకరి మన తెలుగు వారైనటువంటి కుటికల పూడి సాయిరామ్ గారు ఈ రోజున మనతో ఉన్నారు. వారిని వారి అనుభవాన్ని శ్రీరాముడు గురించినటువంటి విషయాన్ని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఎల్ఐసి మోడల్ నగర్ కాలనీ వాళ్ళందరికీ కూడా నేను సుపరిచితుడిని. ఇక్కడనే ఉండేవాడిని ఇంతకు ముందు. అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ నేను అప్పుడు నాకు అవకాశం దొరికినందుకు ఆ శిలాన్యాసం తీసుకొని 92లో మలక్పేట్ సైదాబాద్ కాలనీలు అన్నీ కూడా తిరుక్కుంటూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి 1992లో 350 కిలోమీటర్లు నడిచి అయోధ్యకి వెళ్ళి అయోధ్యలో కరసేవ చేసుకొని వచ్చి జెండా తీసి పాత వచ్చాం. ఆ ఘనత నాకు దక్కింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు నేను బతికి నేను రాముడిని చూసుకోగలుగుతున్నా. నా రాముడిని నేను చూసుకోగలుగుతున్నా. ఈ రోజు అంత కరసేవ చేసి వచ్చినా కానీ 3 నెలలు అయోధ్యలో ఉన్నా. కష్టం ఆ కష్టం దీనంత అదృష్టం నాకేమి అన్నిట్లే. ఇప్పుడు ఆ కష్టానికి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సహకారంతో ఈనాటి ఈ కార్యక్రమం జయప్రదంగా ముగిసింది. ఒక ఏ కార్యక్రమం చేసినా ఆఖరణ ధన్యవాదాలు చెప్పుకోవడం ఒక ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఈ 3 సంఘాలు, ఈ సిద్ధి వినాయక ఉత్సవ సమితి, ఎల్ఐసి కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎల్ఐసి కాలనీ మహిళా సంఘం, ఈ ముగ్గురికి ముఖ్యంగా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు కనుక తప్పకుండా గట్టిగా మొదలుపడి ఈ చెప్పే ధన్యవాదాలు ఎవరో అందరూ చేస్తున్నాం అని పేరు పేరుగా తప్పదని చెప్తారు. కానీ కొంతమంది బాగా కార్యక్రమాలకు శ్రమిస్తూ ఉంటారు. వాటి గురించి మళ్ళీ మనం ఒక్కసారి పంచుకుందాం. కానీ దీనికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ముందరే అయోధ్య నుంచి అందరి ఇళ్ళకి ఊరు వాడ కూడా అక్షంతాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని మన కాలనీలో రవీంద్రరావు గారు, మన శేషగిరిరావు గారు, మన ప్రెసిడెంట్ గారు ఇలా ప్రముఖులతో ఇంటింటికి తిరిగి మీ పూజలో పెట్టుకుని నిత్యం రామనామ జపం చేస్తూ ఉండండి చెప్పడం కాకుండా గీతా మందిరంలో అందరినీ సమావేశపరిచి నిత్యం 2-3 గంటల సేపు ఈ రామనామ జపం చేసుకుంటూ వచ్చారు. ఆ అక్షంతలే మీ అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రాముడు వారి కోరిక మన నాయకత్వం ద్వారా మనకు అందినటువంటి మెసేజ్ ఏంటంటే ఈ రోజు రాత్రి అందరూ కూడా మన వీధిలో 2 దీపాలు, ఇంటి వెనక భాగంలో 2 దీపాలు, మన దేవుడి ముందర 1 దీపం, 5 దీపాలు వెలిగించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంటింటికి తిరిగి ఎంతో శ్రద్ధతో చేసిన మిగతా అసోసియేషన్ వాళ్ళందరూ ఉన్నారు కూడా శాస్త్రీయ గారు లేరు. కానీ మన రవీంద్రనాథ్ గారికి మన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారు లేచి నిలబడితే వారందరికీ కూడా ఏ కార్యక్రమం చేసినా ముందు ఉత్సాహంగా తీసుకొస్తాం. ఎందుకంటే ఒక నిజమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. మనుషులే కాదు, ఆ కుటుంబాల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది
ఈ రోజున మనకి భోజన ఏర్పాటు చేసినటువంటి దానికి కావలసిన వస్తు సామగ్రి అందించినటువంటి దాత బాలాజీ ఆదిత్య ట్రేడర్స్ వారి ముందుకు వస్తే ఏ వస్తువులు కావాలో ఎంత కావాలో ఎన్ని రకాలు కావాలో అన్ని కూడా ఉచితంగా అందించారు. వారి సహకారం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాతలు ఇలా వస్తుంటే కార్యక్రమం చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఈ సందర్భంలో మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి దంపతులు మహిళా సంఘం అధ్యక్షురాలు సుశీల గారు, అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు వెనక వెంటనే వెనక్కి జరగాల్సి వస్తుంది. మీరు ఒకసారి చెప్పిన తర్వాత నేను వదిలివేస్తున్నాను మీకు తెలుసు. కాబట్టి మీరు ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తర్వాత గంట మన సిద్ధి వినాయక ఉత్సవ సమితి కన్వీనర్ అరుణ్ గారు వారికి ధన్యవాదాలు చెప్పాలి. వారిద్దరు కూడా ఇక్కడ రావాలి. దానికోసం వాళ్ళంతా విజయాల్సి వస్తుంది. ఏమి వారి మీద నీ గ్రామం మిగతా చెప్పలేదు కాబట్టి అందరూ జరుపుకున్న పేరు పేరున మీ అందరూ ఇప్పుడు కొత్తగా వచ్చింది యువకులకు అందరూ వృద్ధులైపోతున్నారు. ఇక్కడ ఏదైనా కష్టం వచ్చింది అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కార్తీక్ అయిపోయాడు. మాకు ఉత్సవ సమితిలో అతను ఉన్నా కూడా ఆ రోజున మా డామినేషన్ ఎక్కువ ఉండేది. ఇవాళ ఎల్ఐసి కాలనీ కమిటీలోనే కాకుండా ఉత్సవ సమితికి కూడా మొదటి నుంచి సేవ చేస్తున్నా. ఇవాళ అతను లేనిదే కార్యక్రమం నడిచే పరిస్థితి లేదు. కాబట్టి కార్తీక్ కూడా అందరికి వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ రావాలి. మాలాగా నడవకూడదు. కార్తీక్ చెప్పే కదా కష్టం వస్తే కేర్ ఆఫ్ అడ్రస్ కార్తీక్ క్లాస్ కూడా సరిపోయింది. ఎవరైనా ఫోన్ చేయొచ్చు. అందుకని మీ అందరికీ మరొక విన్నపం ఏంటంటే ఒక కార్యక్రమం అయింది. భోజనాలు రెడీగా ఉన్నాయి. భోజనాలు కూడా మళ్ళీ మీరు ఇందాక నుంచి శ్రమ పడి కూర్చుంటారు. అన్నం అందులో పప్పు కూర పులుసు ఇవన్నీ కలుపుకుంటే ఇబ్బంది పడకుండా మా మధు గారు చాలా గ్రాండ్గా చక్కని ఐటమ్స్ అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అసలు కనుక అందరికీ స్ఫూర్తినిస్తూ నిలబడేటువంటి వ్యక్తి మన అనురాధ్ గారు లేకపోతే కార్యక్రమమే ఉండదు. ఈ అసోసియేషన్ ఫామ్ అవడానికి కూడా 10 ఏళ్ల క్రితం ఆవిడే కారణం. ఆవిడ అంత స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. పైగా ఈ ఉత్సవ సమితికి వారి కన్వీనర్ వారి ప్రతి మనం కృతజ్ఞత తెలియజేసుకోవటం అది మా బాధ్యత. రెండోది ఏంటంటే వీళ్ళందరూ ఇంత కృషి చేస్తాం, మనం కూడా చెయ్యాలి అనేటువంటి ఒక స్ఫూర్తి కలుగుతుంది, ఒక ఉత్సాహం కలుగుతుంది. మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తుంటారు ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం అంటే. అందుకని చేసిన వాళ్ళ కృతజ్ఞత చెప్పడం, ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చెయ్యండి, ముందుకు రండి అని చెప్పి తెలియజెప్పడం. అందరికి మించి ఏమీ లేదు. మనం అందరం ఒక్క మాట మీద కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇలాగే ముందుకు చదువుతాం. అందరూ తొందరపడుతూ ఇంతసేపు ప్రశాంతంగా కూర్చున్నారు. అలాగే ప్రశాంతంగా భోజనాలు చేసి వెళ్ళమని అందరి తరఫున కోరుతున్నాను. జై శ్రీరామ్.
అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.